స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్లో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ కుల ప్రజా సంఘాలు, రాజకీయ వామపక్ష పార్టీలు హాజరయ్యి వాళ్ళు కూడా మేమే ఏదైతే కోరుకుంటున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకించామో అదే తరహాలో ఇది తప్పు, ఇది ముమ్మాటికి దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే అతన్ని ప్రభుత్వం అంటే హోంశాఖ మంత్రి తత్వాన్ని రద్దు చేయాలి, అలాగే భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మరి హోంశాఖ మంత్రి నిజంగానే వృత్తిరీత్యా వ్యాపారస్తుడు, అటువంటి వ్యాపారస్తుడు ఈరోజు పార్లమెంట్లో పోయి హోంశాఖ మంత్రి అయ్యాడంటే దానికి కారణం బాబాసాహెబ్ రచించిన భారత రాజ్యాంగం. మరి అటువంటి భారత రాజ్యాంగాన్ని అతని వెక్కిరించే విధంగా అవహేళన చేసే పద్ధతుల్లో అంబేద్కర్ అంటే ఇది ఏమన్నా ఒక దేవుని పదాన్నో లేకపోతే ఆ అర్థాన్ని వచ్చే విధంగా మీరు స్మరించుకుంటే పుణ్యం వస్తుందనేటువంటి మాటలు మాట్లాడడం అనేది కూడా సభ్య సమాజం చాలా తలదించుకునే విధంగా ఉంది. నిజంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అంటాం, అరుస్తాం, అవసరమైతే మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఖచ్చితంగా అంబేద్కర్ అని చెప్పేసి ఈ భారతదేశంలోని 1,40,00,000 గొంతులు ఖచ్చితంగా అరుస్తాయి. ఆందోళన చేయడానికి కూడా ముందుకు వచ్చి మీ పనికి మాలినటువంటి మాటలు వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలు చేస్తాయని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము మాట్లాడడం జరిగింది. అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చినటువంటి పెద్దలు వక్తలు మాట్లాడిన మాటల్లో రేపు జిల్లా ఎస్పీ గారికి కూడా హోంమంత్రి అమిత్ షాపై ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు పోతాం. చట్టపరంగా కూడా మేము అతని మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో SC/ST జేఎస్ అధ్యక్షులు సాకే హరిగారి గారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే మన భారతదేశం ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారిని పార్లమెంటులో భారత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగంలో ఉండబడినటువంటి రాజ్యాంగంలో గెలిచి ఆయన ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఎంత నీచమైన మాట మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ను మాట్లాడడము, ఇంతమంది భారతదేశంలో ఉండబడిన ప్రజలందరితోనూ ప్రతి నోట ఆయన తిట్టించుకోవడము, అనిపించుకోవడము ఆయనకి ఏమన్నా బాగుందా అని చెప్పని నేను ఆయన ప్రశ్నిస్తున్నాను. అది ఏదైతే ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేతులెత్తి తలంచి మన అంబేద్కర్ గారికి నమస్కారం చేస్తున్నాడు. ఆయనకు అదన్నా తెలియదా? ఒక హోంశాఖలో ఉండి సీనియర్గా ఉండి ఇది దళిత గిరిజనులకు సంబంధించింది కాదు, భారతదేశంలో పుట్టినటువంటి ప్రజలందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ అమిత్ గారు మాట్లాడేది. కాబట్టి ఈయన కూడా ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అంబేద్కర్నే మాట్లాడినాడంటే ప్రధానమంత్రిని కూడా తీసేసి నేనే ప్రధానమంత్రిని కావాలనేటువంటి ఆలోచన కూడా ఈయనకుంటుందేమో అని చెప్పనని ప్రజలు ఖచ్చితంగా అనుమానం పడుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారు వెంటనే మీ బీజేపీ పార్టీ నుంచి ఆయన్ని వైదొలిగించాలని చెప్పని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పత్రికలకు అందరికీ ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కూటమి రాజ్యసభలో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు దేశవ్యాప్తంగా చాలా దుమారం లేపుతూ ఉన్నాయి. దళిత గిరిజన సంఘాలు, మేధావులు, మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ భారత రాజ్యాంగ పరంగా ఏదైతే ఆర్టికల్ ద్వారా రాజ్యాంగాన్ని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని అనేటువంటి ఒక పదంతో ఈరోజును ప్రమాణం స్వీకారం చేసినటువంటి అవకాశం దక్కింది అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఈ క్రమంలో ఈరోజు SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 యాక్ట్ ప్రకారంగా ఈరోజు అతన్ని FIR చేయాలా. తర్వాత భారత పార్లమెంట్లో తర్వాత ఈ వ్యాఖ్యానాలని అట్రాసిటీ కింద పరిగణలో తీసుకొని తర్వాత రాష్ట్రపతి గారు అలాగే వెంటనే దీనిపైన కేసు చేయాలా.
అతన్ని దేశ బహిష్కరణ కూడా చేయాలని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాలుగా తర్వాత ప్రజాస్వామికవాదులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నల్లపన